నమస్తే. నమస్కారం రఘు గారు. ఎట్లున్నారు సార్? ప్రశాంతంగా ఉన్నారా? టెన్షన్ ఉన్నదా? ఏమైనా అలజడి? ఒక రకమైన ఏం లేదు, కూపు కదా, భారీ లేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ మెజారిటీ ప్రజానికానికి, మమ్మల్ని అభిమానించేటువంటి ప్రజలకి, మరీ ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలకి కొంచెం బాధ ఉంటుంది. అయ్యో గిట్ల అయిపోయారు బాధ. అనేక రకాల చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు కానీ, మా అభిమానులు కానీ, మేము కానీ అన్నా సరే జరిగింది, మరింత పురోగమనానికి బాటలు వేసుకోవాలి. ఓటమి వస్తే కుంగిపోవడం, గెలుపు వస్తే పొంగిపోవడం కాకుండా దేన్నైనా స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి మా వాళ్ళు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా అదే పద్ధతిలో స్పోర్టివ్గా తీసుకుంటాం. రాబోయే కాలంలో మరింత పురోగమించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఏం టెన్షన్ లేదు మీకు? ఎక్కడో ఒక దగ్గర ఇదే ఉంటారేమో కదా, సడన్గా హుజూరాబాద్ పోయేసరికి 5 సార్లు గెలిచారు, మొన్న బై ఎలక్షన్లో భారీ విక్టరీ సాధించారు, అంత ఫైట్లో కూడా యాక్చువల్గా మేము 20 షాక్ అయ్యారా? అంటే ఒక రకమైన షాకింగ్లోకి వెళ్ళిపోలేదా? నాలాంటి ఏం షాక్ ఉంటుందండి. అంటే అధికారం ఉంటే డాబు దర్పం ఎప్పుడు లేదు, అధికారం లేకపోతే కూడా మేము చిన్నగా ఇప్పుడు ఫీల్ కాలే. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండే వ్యక్తి ఈటల రాజేందర్, గుర్తుపెట్టుకో. అందువల్ల పదవిని ఇదేదో పెద్ద గొప్పదానిగా భావించుంటే షాక్లో పోయేవాళ్ళేమో. కానీ మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లున్నామో మంత్రులుగా కూడా గట్లే ఉన్నాం, ఇవాళ కూడా గట్లే ఉన్నాం, రేపు కూడా గట్లే ఉంటాం. ఏ పదవి వచ్చినా కూడా గిట్లే ఉంటాం తప్ప ఏదో పదవులు ఉన్నప్పుడు డాబు దర్పం ప్రదర్శించి, అహంకారం ప్రదర్శించి ఇవాళ పదవి లేకపోతే కుంగిపోయే పద్ధతి కాదు. నేను బాధ అంటే నాకు గొప్పగా అనిపించే అంశం ఏంటంటే, ఉద్యమంలో నన్ను ఎట్లా ట్రీట్ చేసిండ్రో, మంత్రి ఉన్నప్పుడు గట్టిగా ట్రీట్ చేసిండ్రు. ఇవాళ ఓడిపోయిన తర్వాత కూడా గదే జనం, గదే మద్దతు, గదే స్ఫూర్తి తప్ప దానికి భిన్నంగా ఎక్కడ కనబడతలేదు. అంటే మీ విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు ఏమైనా ఓటమి వచ్చిందా లైఫ్లో? విద్యార్థి రాజకీయాల్లో కూడా నిలబడ్డప్పుడు గెలిచినాం, తర్వాత ఎప్పుడైనా గెలిచినాం. ఫస్ట్ టైం 2023లో. ఏం రీజన్స్ వెతుకుతున్నారు మీరు? అంటే ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఇంకా వేరే కారణాలు? బలమైన కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టుగా మా ఓటమి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఇలా ఒకటి ముఖ్యమైనది సెంటిమెంటు, కొంగు సాసి ఓట్లాడడం, భర్త, భార్య, బిడ్డ ముగ్గురే జీవి మీద నిలబడడం, కన్నీళ్ళు పెట్టినంత పని చేయడం, నాకు మీరు ఓటేసి గెలిపించకపోతే శవం చూస్తారనడం, నన్ను గెలిపిస్తేనేమో మీరు విజయయాత్ర రమ్మని చెప్పడం, ఓడిపోతేనేమో మీ ముగ్గురే చచ్చిపోయిన తర్వాత శవయాత్ర రమ్మని చెప్పి అప్పీల్ చేయడం, జీపు దిగిపోయి వెంటనే కొంగు సాచి కన్నీళ్ళు పెట్టి ఓట్లాడడం, మా డాడీకి ప్రాణభిక్ష పెట్టమని చెప్పేటప్పుడు కూతురు, మా భర్తను కాపాడమని నా పుస్తక తాడు కాపాడమని అర్జించుకునేటువంటి వాళ్ళ భార్య, ఇవన్నీ కాలు మొక్కుడు, ఇవన్నీ ఎవరి సాధ్యం. మీరు బై ఎలక్షన్లో వాటితో పాటుగా డెఫినెట్గా నేను గజ్వేల్ కూడా పోటీ చేస్తున్నా. ఏమైంది, మా అన్న అక్కడ పోటీ చేస్తున్నాడు, మమ్మల్ని వదిలిపెట్టిపోయిండ్రు అనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అవును, ఈ కష్టకాలంలో గెలిపిస్తే అక్కడెందుకు పోటీ చేయాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు, అక్కడ గెలుస్తాను కదా ఇక్కడ ఎందుకు అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. అనేక రకాల కారణాల వల్ల కొంచెం. రెండవది, నేను పోలే అక్కడికి. ఈసారి ఫస్ట్ టైం ఎప్పుడైనా కూడా ఎక్కువ రోజులు అక్కడే ఉండేది. ఈసారి 1 రోజు 2 రోజులు మాత్రమే అక్కడ ఉన్నాం. మిగతా అన్ని రోజులు కూడా నేను తెలంగాణ వ్యాప్తంగా తిరిగినాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి భావిస్తున్నప్పుడు డెఫినెట్గా అందరం కలిసికట్టుగా దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, గెలవాలి, ప్రభుత్వం రావాలనే సంకల్పం ఉండే. కాబట్టి నేను దాదాపు 42 నియోజకవర్గాలు తిరిగినాను. రోజుకు ఒక 4 నియోజకవర్గాలు చొప్పున యావరేజ్గా ఒక 15-20 రోజులు దాదాపు తిరిగి వచ్చిన నేను. అట్లనే గజ్వేల్ కూడా ఉంది. గజ్వేల్ మీకు తెలుసు, మొట్టమొదటిగా నేను పోయినప్పుడు అక్కడ నామినేషన్ ఇస్తున్నప్పుడు అనూహ్యమైన స్పందన, ఎక్కడ చూసినా ఎక్కడ డిస్కస్ చేసినా ఈసారి ఈటలే గెలుతాడంటూ చర్చ. అందుకని హుజూరాబాద్ వాళ్ళు ఏమనుకున్నా అంటే, మా అన్న గజ్వేల్ పోయిండు, గజ్వేల్ గెలుస్తున్నాడు ఒక భావన. ఇవాళ ఈ గజ్వేల్ వాళ్ళు అనుకున్నారు అక్కడికి వెళ్తారు కావాల్సిన భావన. మొత్తానికి కొంత రెండిట్లో పోటీ చేయడం కూడా ఒక కారణం కావచ్చు. సో